సో ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ మీద నుంచి వ్యూ మంచిగా ఉందా మీకు వెళ్ళి చూస్తే. పీటంతా వాసింది మీకు ఎక్కే వరకు. అమ్మా. సో నిన్న నైట్ వచ్చేసి మనమైతే షిరిడీలో రెస్ట్ అయితే తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎల్లోరా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన కార్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఆ కార్లో అవసరం లేదా, డీజిల్ బండి కాబట్టి మైలేజ్ ఇస్తుంది. సో ఇప్పుడైతే ఎల్లోరా కేవ్స్ వేలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ నుండి ఇంకొక 12 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. సో ఇదైతే ఎల్లోరా కేవ్స్ని ముందు నుంచి అయితే చూస్తే ఇలా అయితే లుక్ ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ పూర్వకాలంలో చెక్కినవి, మొత్తం రాళ్ళతో చెక్కినవి ఇవన్నీ. ఇటు సైడ్ చూసినట్లయితే ఈ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ నుండి లోపలికి రావడంతోటే ఇక్కడైతే చిన్న ఒక శివలింగం లాగైతే ఒకటి ఉంది లోపల. ఇక్కడ ఒక లైటింగ్ పెట్టారు. ఇది ఎక్కడ నుండి పెట్టారో కూడా తెలియదు. కరెంట్ సప్లై ఎక్కడ నుంచి ఉందో దీనికి. ఇదైతే ఎల్లోరా కేవ్స్ కొద్దిగా ఒక స్టెప్ అయితే పైకి అయితే ఎక్కాం మనం. ఇంకా కూడా పైకి ఎక్కి చూపిస్తాను మనమైతే. సో అక్కడ టికెట్ తీసుకొని, అక్కడ టికెట్లు ఇస్తారు. టికెట్ తీసుకొని అక్కడ నుండి మనం లోపలికి అయితే వచ్చాము. సో ఇది పైనుంచి వ్యూ. సో పైకి ఎక్కి కిందికి దిగేసరికి అయితే మాకైతే కాళ్ళు అయితే చాలా అంటే చాలా నొప్పేస్తున్నాయి. నేనైతే ఇక్కడ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాను. నాతో వచ్చిన ఇంకొక అతను అయితే వెళ్ళి మొత్తం పూర్తిగా చూసేసి వస్తానని అన్నాడు. అతను వచ్చేలోపు ఇక్కడైతే కూర్చొని రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆడికించి అంత అయిపోయిన తర్వాత వెళ్ళి ఇక్కడ ఒక దాబా కనిపిస్తే దాబాలో అయితే భోజనం అయితే చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు. మనమైతే ఇప్పుడు ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్ దగ్గర అయితే ఉన్నాం. బయట నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి డైరెక్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. సో బయటకు వెళ్ళిన తర్వాత బయట కూడా తీస్తాను. లోపల అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కింద ఎవరిదో సమాధి అంటే ఇది నాకు పేరు అనేది కరెక్ట్గా తెలీదు. సో ఏంటి చూస్తే మనకు ఒకటి ఆంజనేయ టెంపుల్ అయితే కనిపిస్తుంది. బ్లర్ అవుతుంది చూడండి. ఆంజనేయ టెంపుల్ అయితే కనిపిస్తుంది దూరంలో గుట్ట పైన. సో ఇదైతే హైలైట్ అన్నమాట. ఇక్కడ మేమైతే దీన్ని చూసి గర్వంగా ఉంది మనకి కొద్దిగా. సో ఇది మొత్తం అయితే ఇట్లా ఉంది. ఒక మన తాజ్మహల్కి డూప్లికేట్ తాజ్మహల్ లాగా ఉంది ఇది. సో బయట నుంచి వ్యూ వచ్చేసి ఇట్లుంది మినీ తాజ్మహల్ దగ్గర. సో ఇక్కడ మొత్తం ప్లేస్ అవుతుంది వెహికల్స్ ఆపుకోవడానికి. సో మళ్ళీ మనం తాజ్మహల్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. బ్యాక్ టు నెక్స్ట్ ఇంటికే అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ ప్లేస్లు అయితే ఏం లేవు చూడడానికి. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సేమ్ మా అన్నయ్య కార్ని అయితే నేనైతే వెనకాల నుంచి ఫాలో అయితే అయిపోతున్నాను. ఈ ఎక్స్ప్రెస్ వే పైన మనం మళ్ళీ వర్ధా వరకు వెళ్ళి అక్కడ నుండి వర్ధా నుండి మళ్ళీ మా ఇంటికి వెళ్ళే రూట్కి అయితే వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనం వర్ధా నుండి చంద్రపూర్కి వెళ్ళే వే పైన అయితే ఉన్నాం. సో ఎక్స్ప్రెస్ వేని అయితే దిగేసాం ఆల్రెడీ 1 అవర్ బ్యాకే. సో ఈ వే పైన అయితే మన జర్నీ అయితే అవుతుంది ఇప్పుడు. ఈడికెంచి వచ్చేసి మనకి చంద్రపూర్ ఒక 50 ఉంది. ఇంకా అంతే 1 అవర్లో అక్కడ ఉంటాము. చంద్రపూర్కి వెళ్ళిపోతే మాది అక్కడ నుండి చాలా దగ్గర. ఆ 2 లేన్ రోడ్ పై నుంచి అయితే నెక్స్ట్ ఒక 4 లేన్ రోడ్ పైకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఈ వే పైన ఇంకొక 30 కిలోమీటర్స్ వరకు మనం అయితే జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది భద్రావతి నాందేడ్ ఊరి పేరు నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఇక్కడైతే టిఫిన్ చేద్దామనే తాగం. చూడండి ఇక్కడ టిఫిన్ అంతా డిఫరెంట్గా ఉంది. మన దగ్గర ఉన్నట్టయితే లేదు. సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో డ్రైవింగ్ ఉంటున్నా కాబట్టి క్లిప్స్ అయితే ఎక్కువ తీయలేకపోయినాను. ఆ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.